మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. బేసిక్గా అంతకు ముందు వరకు ఏదో చిన్న ప్రేక్షకురాల్లాగా సినిమా చూడడమే కానీ దాని మీద పెద్ద అవగాహన లేదు. ఆ తర్వాత కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ రావడం, తెలుసుకోవడం, పూర్తిగా తెలుసుకునే లోపే మనం ఏదో ఒక విధంగా బిజీ అయిపోవడం. నిజంగా చెప్పాలంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా నాకు ఇంకా అవగాహన రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అంత బిజీ అయిపోయాను టోటల్గానే. రెగ్యులర్ షూట్స్, తర్వాత సినిమాల తర్వాత మలయాళంకి వెళ్ళాను సడన్గా. మలయాళంలోకి వెళ్ళిన తర్వాత నేను చేసిన ప్రతిదీ నా లక్ హిట్ అయిపోవడం. సో ఒక 10 ఏళ్ళు మలయాళంలో వెళ్ళాం హీరోయిన్గా సీరియల్స్లో. సో మనం లేకపోతే జరగదు. సినిమాకి ఎలాగైతే హీరోనో సీరియల్కి హీరోయినే మెయిన్. సో అంతా మన మీద. అందుకని ఈవెన్ నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను తీసుకోవడానికి. సో నేను ఈరోజు చాలా బాధపడే విషయం ఏంటంటే, ఆ రోజు పాప మా సిస్టర్ వెళ్ళి తీసుకుంది. సిస్టర్ వెళ్ళి తీసుకున్నందుకు సంతోషమే, కానీ చూడు ఎంత పెద్ద అవార్డును కూడా మనం వెళ్ళి తీసుకోలేనంత బిజీలో ఉండిపోయిన దాన్ని తెలియలేదు. చూసావా? ఎందుకంటే కేరళలో ఎక్కడో ఒక విలేజ్లో ఉన్నాం. అక్కడి నుంచి 4 రోజులు పట్టేది హైదరాబాద్ రావాలంటే. సో వాళ్ళు 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాలి. 4 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అయిపోయేది. సో ఇంకేం చేయాలో అడిగి చూశాను. 4 రోజులు అంటే కష్టం అమ్మా, వెళ్ళడం మీరు రావడం 4 days 5 days అయిపోతుంది ఈజీగా. సో టోటల్ షెడ్యూల్ ఏదైపోతుంది, ఎలా ఇవ్వము అది ఇది అంటే. సరే అప్పటికి నాకు దాని మీద ఇంపార్టెన్స్. అవును కదా, నేను లేకపోతే ఇక్కడ జరగదు కదా, సర్లే మా చెల్లిని వెళ్ళి తీసుకోమంటా అని చెప్పి అది కూడా తీసుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను. అది తెలుగుకి వచ్చింది కదా, తెలుగు అనుబంధం అంతరంగాల తర్వాత. అంతరంగాలు నా ఫస్ట్ సీరియల్ ఈటీవీలో. అది కూడా చాలా పాపులర్ అయింది. ప్రియాంక రోల్ ఇప్పటికీ అంతరంగాలు మాట్లాడతారు. సో పొగరబోతు క్యారెక్టర్, ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు పాట ఉండేది. అసలు అది ఎంత మైండ్కి కానీ మన ఫీలింగ్స్కి కానీ ఫస్ట్ వచ్చే సీరియల్స్ అవి వచ్చాయి కాబట్టి. సుమన్ గారు అయితే అసలు ఒక్కొక్క వర్డ్ చూసి రాసేవారు దాంట్లో. ఒక్క వర్డ్ కాదు, ఒక లెటర్. మేము ఆ లెటర్ని కాదని కూడా అనకూడదు. అంతా ఆయన ఆలోచించి రాసిన స్క్రిప్ట్ అది. ఈవెన్ శరత్ బాబు గారు కానీ ఏ ఆర్టిస్ట్ మార్చడానికి లేదు. ఆయన ఎలా రాశారో మేము అలాగే చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత పక్కాగా ఉండేవారు ఆ స్క్రిప్ట్ మీద. నేను ఎంతో ఆలోచించి ఒక్కొక్క కథాపాత్రని నేను క్రియేట్ చేసి దానికని డైలాగ్స్ రాస్తున్నాను. ఎవరు మార్చేసి వాళ్ళ ఓన్ చేసుకోవడానికి అని చెప్పి మార్చేయకండి. మీకు కష్టమో నష్టమో మీకు వీలైతే ఓన్గా చెప్పండి, లేదంటే ప్రాంప్ట్ అయినా తీసుకోండి, కానీ స్క్రిప్ట్ మాత్రం మార్చొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా రూల్స్ ఉండేవి. సో శరత్ బాబు గారితో సహా ఒక అక్షరం కూడా మార్చేవారు కాదు. అలాగే ఆయన అనుకున్నట్టే జనాల్లో కూడా అంత డీప్గా వెళ్ళిపోయింది అది. అందరు రోల్స్ కూడా అసలు ఈ రోజుకి చెప్పుకునేటట్టు అయిపోయింది. ట్రూ. సినిమాల నుంచి సడన్గా సీరియల్స్ వైపు వెళ్ళాలి అనేది ఎందుకు అనిపించింది అలా? అదే అన్న, సినిమాలో ఒక షిఫ్ట్ అది. అవును, అదే నాకు సీరియల్ సినిమా సపరేట్గా చూడలేదు నేను. అంతా సేమ్ అనుకున్నారు? అంతా సేమ్ అనుకున్నా. యాక్టింగే మెయిన్ అనుకున్నా. ఓకే, ఇక్కడ యాక్టింగే మనం చేసేది, ఇక్కడ యాక్టింగే కదా మనకి. ఇక్కడ మంచి రోల్, ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేది. మెయిన్ రోలు మనకి మన మీదే కదా అని అనుకున్నాను. కానీ అది పెద్ద విషయం, ఇది చిన్నది. మనం సినిమాలకి వెళ్తే సీరియల్కి వెళ్తే సినిమాలు రావు, దీనికే పరిమితం అయిపోతాము. అసలు ఆ థాటే వెళ్ళలేదు ఆ టైంలో నాకు. మేబీ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని తెలియలేదు. ఆ తర్వాత దానివల్ల చాలా సినిమాలు మిస్ చేసుకున్నాను కూడా. తెలుగు. సో టోటల్గా నేను మలయాళానికి వెళ్ళిపోయిన దానికి అసలు ఎన్ని సినిమాలు అడిగేవారో. అన్ని సిస్టర్ రోల్స్, అత్త రోల్స్. తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత చాలా ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చేవి కదా. సో టోటల్గా చాలా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేవి, చాలా ఇవి వచ్చేవి. అన్ని సినిమాలు అడిగేవారు, కానీ ఏది దేనికి చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే అన్ని 15 days రాజమండ్రి షెడ్యూల్, అక్కడ షెడ్యూలు, ఇక్కడ షెడ్యూలు, మీరు 3 months ఇవ్వాలి, అది ఇది అని చెప్పి లెంత్ షెడ్యూల్స్ చెప్పేవారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ అది, మొత్తం అందరూ ఉండాలి అని చెప్పి. మనకి ఇక్కడ ఒక 4 రోజులు ఇవ్వడమే కష్టంగా ఉండేది. సో అలా టోటల్గా సినిమాలకి దూరం అయిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా సినిమాలే లేకుండా అయిపోయి. తెలుగు సినిమా లాస్ట్ ఏంటి మీరు చేసింది? ఊ కొడతారా ఉలికి పడతారా చేశాను, అంతే. మంచు మనోజ్ గారిది అంతే. తర్వాత లక్ష్మీ ప్రసన్న బంగారు రాజుని ఒక సినిమా చేశాను హీరోకి మదర్గా.
అది లేటెస్ట్గానే చేశాను. అది మెయిన్ రోల్గానే చేశాను. ఆ తర్వాత అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు ఏది అడిగినా లేదా, ఎందుకంటే 1 to 15 నేను ఆల్మోస్ట్ ఏవిఎంలో ఉండేదాన్ని. నేను ఏవిఎంలో 8 మెగాస్ చేశాను. ఓకే, వెరీ ఫస్ట్ మూవీ కూడా ఏవిఎం నుంచే చేశారు మీరు, అది విజయకాంత్ గారు. అది ఏవిఎంది కాదు, అది వచ్చి వాళ్ళ ఓన్ ఫిలిం, విజయకాంత్ గారి ఓన్ ఫిలిం. వాళ్ళ పార్ట్నర్స్ ఇద్దరు ఉండేవారు, వాళ్ళది. ఏవిఎంలో వచ్చి నేను ఒక స్త్రీ కథ ఫస్ట్ చేశాను సెకండ్ లీడ్గా. తర్వాత నుంచి మొత్తం అన్ని సీరియల్స్ నేనే హీరోయిన్ ఉండేదాన్ని. ఒక 5-6 మెగాలు చేశాను. లక్కీ చామ్ అందరూ ఏవిఎం ఆర్టిస్ట్ అనే అనేవారు. సో ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా చేయకపోవడానికి కూడా మెయిన్ కారణం ఒకటైతే ఒకటి వాళ్ళే ఇచ్చేసేవారు. ఒకటి ఫినిష్ అవ్వడం, ఒకటి పూజ, ఒకటి ఫినిష్ అవ్వడం, ఒకటి పూజ, అలా జరిగేది. అప్పుడు 15 days ఇక్కడ ఇచ్చేసేదాన్ని, 1 to 15th, 16 to 30 కేరళ ఇచ్చేసేదాన్ని. ఓకే, సో 2 మెగాస్ అలా వెళ్ళిపోవడం వల్ల ఇంకెక్కడ, ఎప్పుడైనా షూటింగ్ లేకపోతేనే ఫ్రీ, కానీ ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఫ్రీ ఉండేది కాదు. అలా తెలుగు సీరియల్స్ కూడా చేయట్లేదు ఇంకా, ఎందుకంటే తెలుగు కొన్ని రోజుల తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. నేను అంతరంగాలు చేసేటప్పుడు ఇక్కడే షూట్, అంతరంగాలు ఇక్కడే, మేము చెన్నైలోనే చేసాం అంతరంగాలు. బాలాజీ వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చేవారు, కిన్నెరా గారు, బాలాజీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేవారు. నేను, శరత్ బాబు గారు, అశ్విని అందరు ఇక్కడే ఉండేవాళ్ళు, కల్పన గారు అందరు ఇక్కడే ఉండేవాళ్ళు, మేము నలుగురు ఇక్కడ ఉండేవాళ్ళం. సో ఇక్కడే జరిగేది షూట్. తర్వాత అనుబంధానికి, అంతరంగాలు చూసి అనుబంధానికి నన్ను అక్కడ పిలిచారు కాబట్టి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళేదాన్ని, ఈటీవీ నేను వెళ్ళాను. అన్వేషిత కూడా అలాగే, అన్వేషిత అనుబంధం అక్కడికే వెళ్ళాను. ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యి అప్పటి వరకే మామూలు సెకండ్ లీడ్ చేస్తూ ఉన్నదాన్ని, ఏవిఎం వాళ్ళు హీరోయిన్గా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా హీరోయిన్గా కంటిన్యూస్గా చేయడం వల్ల ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత మలయాళం ఎంట్రీ అవ్వడం వల్ల ఇక్కడ అసలు ఇంకా తెలుగుకి అక్కడ తర్వాత ఏంటంటే అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి, మన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు, చాలామంది ఆర్టిస్టులు షిఫ్ట్ అయిపోయారు. సో నేను షిఫ్ట్ అవ్వలేదు, నాకు ఇక్కడ బిజీగా ఉండడం వల్లేమో మరి నేను షిఫ్ట్ అవ్వలేదు. సో అప్పటి నుంచి తెలుగు చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత స్ట్రైట్గా ఫస్ట్ టైం మదర్గా కెరటాల్, మంజులా నాయుడు గారిది. ఎప్పుడు విన్నానే కానీ చాలా హిట్, అది ఇది మంజులా నాయుడు గారికి మొగల్ రేకులు కానీ చక్రవాకం కానీ ఇలాంటివన్నీ అసలు చాలా హిట్ అన్నాను, కానీ ఎప్పుడు సో చూడలేకపోయా. అంటే రెగ్యులర్గా చూడలేం కదా, టైమింగ్ మాకు 9 o'clock వదులుతారు నైట్, చూడలేకపోయాను. అక్కడి నుంచి ఫోను, కెరటాలు వాళ్ళ సబ్జెక్టు అనగానే సరే మదర్ రోల్ అయినా పర్వాలేదని ఫస్ట్ టైం మదర్కి యాక్సెప్ట్ చేసింది అందులోనే, కెరటాల్లోనే. ఓకే, ఆ తర్వాత రక్త సంబంధం అని, భార్య అని, సో టోటల్గా మదర్గా వెంటనే మన అయితే ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడూ నన్ను పిలుస్తూనే ఉన్నారు. సో దానికి నేను చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఏదో చెన్నైలో ఉన్నానో నన్ను ఎప్పుడు వదిలేయలేదు, పక్కన పెట్టలేదు, నన్ను అడుగుతూనే ఉన్నారు, పిలుస్తూనే ఉన్నారు. నాకు వీలు కాలేదంటేనే పాపం ఇంకేం చేయలేక వదిలేసేవారు. సో తెలుగు ప్రేక్షకులకి చెల్లిగా పరిచయం అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ తల్లిగా రావడం అనేది, సో క్వైట్ కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. చెల్లిగా అయిన తర్వాత హీరోయిన్గా చేశాను, జానకి, నా ఫస్ట్ సీరియల్ జెమినీలో జానకి అని. అదే ఫస్ట్ ఏవిఎం వాళ్ళు ఇచ్చింది నాకు సీరియల్. ఓకే, తెలుగు సీరియలే ఇచ్చారు ఫస్ట్ నాకు. తర్వాత తమిళ్కి, తర్వాత సేమ్ జానకి రీమేక్ చేశారు తమిళ్లో, నేనే చేశాను. ఆ తర్వాత ఒక 4 మెగాలు వచ్చి తమిళ్లో చేశాను. సో ఫస్ట్ సీరియల్ నేను హీరోయిన్గా తెలుగే, జానకి అని జెమినీలో వచ్చింది.